నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల రాజకీయం మనం చూసుకున్నట్టయితే, పెన్షన్లు ప్రతిపక్షాలు ఆపిచ్చాయి అని చెప్పి ప్రభుత్వం, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని, అందుకే పెన్షన్లు ఇవ్వలేదు అని చెప్పి ప్రతిపక్షాలు. సార్, ఈ పెన్షన్ రాజకీయాన్ని మనం ఎలా చూడొచ్చండి? మీరే అన్నారు పెన్షన్ రాజకీయం అని. ఆ! అసలు పెన్షన్లలో రాజకీయం అవసరమే లేదు. హ్మ్. అక్కడ పెద్ద నేరము కాదు, పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. ఇక్కడ గతంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చి పెన్షన్లు 10 రోజుల తర్వాత ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. అప్పుడేమన్నా ఈ యొక్క వృద్ధులు గగ్గోలు పెట్టారా? మాకు లేట్ అయిపోతుందని. హ్మ్. ఇక్కడ ఉచితంగా ఇచ్చేటువంటి డబ్బు అది. సరే, ఖచ్చితంగా వికలాంగులు, వృద్ధులు, అలాగే ఏ ఆసరా లేనటువంటి మహిళలు, వృద్ధులు వాళ్ళకు ఏదో ఉన్నంతలో పెన్షన్ ఇస్తే వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటది, సహాయంగా ఉంటది అని ప్రభుత్వం ఇస్తున్నది. హ్మ్. ఇస్తున్నప్పుడు ఇవాళ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరైనా ఈ దేశ పౌరులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఎన్నికల నియమ నిబంధనలు పాటించి తీరాల్సిందే. ఎవరు వాటిని వ్యతిరేకి వ్యతిరేకించాల్సిన అవసరమే ఉండదు. ఎన్నికల సంఘము హైకోర్టు యొక్క సూచన మేరకు అయ్యా వాలంటీర్లు డబ్బులు గిన పంపిణీ చేస్తే ఇంటింటికి వెళ్ళి ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి హ్మ్. వాలంటీర్ల ద్వారా కాకుండా ఉద్యోగస్తుల ద్వారా, సచివాలయ ఉద్యోగస్తులు కానీ లేదంటే మామూలుగా రెగ్యులర్ ఉద్యోగస్తుల ద్వారా కానీ పంపిణీ చెయ్యండి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అవును. జారీ చేసినప్పుడు ఇక్కడ మార్చి ఎండింగ్ లో ఉన్నది, ఆదివారం వచ్చింది, శనివారం వచ్చింది. బ్యాంకులు వరుసగా 3 రోజులు, ఏప్రిల్ 1 వచ్చింది, హాలిడేస్ ఉన్నాయి. హ్మ్. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చీఫ్ సెక్రటరీ చేయాల్సి ఉంది. దానికి కొంచెం టైం పడుతుంది. టైం పడుతున్నప్పుడు ఇవాళ ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నారు. పూర్తిగా వికలాంగులైన వాళ్ళు, అలాగే వృద్ధులైన మహిళలు, మీరు హ్మ్. రాకండి, మీ ఇంటికి మేము పంపిస్తాము. ఎవరైతే సచివాలయము నడిచి రాగలరో, అంటే 2 కిలోమీటర్ పరిధిలోనే సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోండి. పొద్దున ఉదయం 7 నుంచి సాయంత్రం, ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డబ్బులు కూడా అందరికి అంటే సచివాలయాలకు అందాయి. తర్వాత ఎవరైతే డ్యూటీలు వేశారో వాళ్ళు ఇళ్ళకాడికి పోయి ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. సరే, ఇవాళ ఇవాళ మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు. రేపు, ఎల్లుండి 3 రోజుల లోపల పూర్తి చేయాలని నిర్ణయించారు. అందరికి పంపిణీ చేయాలి అని. అప్పుడు ఏదో అంత గందరగోళం అయిపోయినట్టు, అదేదో చంద్రబాబు నాయుడు గారు ఆపేసినట్టు, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో కేసేశారు. చేసేసారు. హ్మ్. ఆయన మాజీ ఎన్నికల అధికారి. ఆయన కులము చంద్రబాబు నాయుడు గారి కులం అయి ఉండొచ్చేమో. అంత మాత్రాన ఆయనకు సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు ఉంటాయి. ప్రభుత్వ అధికారిగా పనిచేశాడు, సీఎం దగ్గర పనిచేశాడు, గవర్నర్ ఆఫీసులో పనిచేశాడు. సంబంధాలు లేకుండా ఎలా ఉంటాయి? ఎవరితోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంబంధాలు ఉన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారే వేయించారు కోర్టులో కేసు ఆయన ద్వారా అనే ఆరోపణలు, చంద్రబాబు నాయుడు ఆపించారు, ముస్లింల కడుపు కొట్టాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ మాటలు మాట్లాడాలంటే ఎలక్షన్ కమిషన్ అసలు మీరు పెన్షన్లే ఈ 3 నెలలు, అంటే జూన్ 4వ తేదీ కౌంటింగ్ అయిపోయేంత వరకు పంచకూడదు అని ఆదేశాలు జారీ చేసింటే హ్మ్. కడుపు కొట్టారు, 3 నెలలు పెన్షన్ లేవు, చాలా తప్పు ఇది అని చెప్పి ఎవరైనా విమర్శ చేస్తారు. పెన్షన్లు పంపిణీ చేయమన్నారు, కాకపోతే వాలంటీర్ల ద్వారా కాకుండా ఉద్యోగస్తుల సచివాలయం ద్వారా ఉద్యోగులు పంపిణీ గాని, చేయాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్‌కి సంబంధించినోళ్ళు, వాళ్ళు చేయమన్నారు. ఎవరైతే ఆ, ఏదైతే చేయమన్నారు. సచివాలయానికి రాలేని పరిస్థితిలో కూడా వీళ్ళెళ్లి అక్కడికెళ్లి మాట్లాడాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓ గందరగోళము, అంటే వీడియోలు క్రియేట్ చేయటము, ఏదో ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పేసి, నేను ఇందాక చూశాను ఇంతకు ముందే వీడియో. ఒక వికలాంగుని హ్మ్. పట్టుకొని ఒక వ్యాన్ అక్కడ పెట్టి, ఈ వికలాంగుడి పరిస్థితి అయిపోయింది,
ఆ భూములను అమ్మేసుకున్నాడు, ఆర్థికమైన పరిస్థితులు బాలు, ఇవాళ పెన్షన్ అందలేదు ఈయనకు, ఏమైపోతాడేమో అని ఆయన కార్యకర్తలు ఎత్తుకొని అతను తీసుకుపోయి వ్యాన్లో కూర్చోబెట్టి సచివాలయం తీసుకుపోతున్నారట. ఏం చెప్పాలి మనం? సార్, అంటే ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు చేస్తున్నాయి అనుకోవచ్చండి. 100% ప్రతిపక్షాలు ఉమ్. చేసేది తప్పే, అధికార పార్టీ చేసేది పక్షం తప్పే, చేసేది కూడా తప్పే. ఇద్దరు తప్పే. సాక్షాత్ ముఖ్యమంత్రి పెన్షన్లు అందకుండా తెలుగుదేశం పార్టీ ఆపిచ్చింది అని ఆయన బహిరంగ సభలో చెప్పాడు. ఉమ్. ఇవాళ ఆయన ఆయన పోతున్నాడు, బస్సులో పోతున్నాడట, ఉమ్. కొంతమంది జనం వచ్చారట, ఉర్దూ పెన్షన్లు అందలేదని రోడ్ సైడ్ లో నిలబడ్డారట. బాబు మా పెన్షన్లు అందరూ ఏడుస్తున్నారంట, బస్ ఆపాడంట, వాళ్ళని పలకరించాడంట, అందుతాయని సర్ది చెప్పాడంట. అంటే ఇదంతా సినిమాల డ్రామాల్లాగా కనిపించడం లేదా? సినిమాటిక్ గా. అంటే పెన్షన్లు ఎక్కడికి పోతున్నాయండి? నాకు అర్థం కాదు. పెన్షన్లు ఆపేసింటే పెద్ద ఇష్యూ అది, దాన్ని ఎవరైనా ఉమ్. విమర్శ చేయాలి. పెన్షన్లు ఆపలేదు అది కాదండి. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఎవరైనా సరే, ఎవరు వాలంటీర్లైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ల ఆఫీసర్లైనా సరే, ఉమ్. డీజీపీలు లేకపోతే చీఫ్ సెక్రటరీలు అయినా సరే, ఎన్నికల్లో ప్రభావితం చేస్తారు వీళ్ళు, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటారు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరినీ బదిలీ చేయడం లేదా? నిన్న చేశారు 9 మందిని, అవును, 6 ఐఏఎస్ ఎస్పీలు, ఐపీఎస్ 3 ఆఫీసర్లు కలెక్టర్లు కూడా చేశారు. కలెక్టర్లు కూడా చేశారు. ఉమ్. ఎలక్షన్ కమిషన్ అలా పవర్ ఉందండి. అవును. ఎన్నికలను ప్రభావితం చేస్తారంటే డీజీపీ అయినా వాళ్ళు డీజీపీలు మారుస్తారు, చీఫ్ సెక్రటరీ మారుస్తూ ఉంటే వాలంటీర్లు అసలు వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ లేవు, కేవలం వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటున్నారు, నెలకు 5,000 ఇస్తూ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇప్పుడు ప్రభావితం చేయరు వాలంటీర్లు, స్వచ్ఛందంగా చేస్తారు, వాళ్ళు నిజాయితీ పరులు అని చెప్పడానికి ఈ ఈ యొక్క వాళ్ళ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఏ తప్పులు చేయలేదా? మొత్తం 150 మందికి పెన్షన్లు డబ్బు ఎత్తుకొని ఒక ఆయన పారిపోతే వాడు దొరికేంత వరకు డబ్బు దొరకలేదు, పెన్షన్లు పంపిణీ కాకుండా నెల రోజులు ఆగిపోలేదు ఒక విలేజ్ లో. అవును. డబ్బుతో పారిపోయాడు కదా, అవునండి. వాడిని పట్టుకోవడానికి వాడు దొరికేంత వరకు డబ్బులు ఇవ్వలేకపోయారు కదా, పెన్షన్లు ఇవ్వలేకపోయారు కదా. మరి దానికి ఏం చెప్పాలా? ఉమ్. సమాజంలో అందరూ ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, తప్పు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్లకు చేతిలో డబ్బు పెడితే వాళ్ళు ప్రభావితం చెయ్యరు అనడానికి అవకాశం ఉందా? చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? 90% మంది మా కార్యకర్తల్ని మేము నియమించాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా అందరూ చెప్పారు, మా వాళ్ళే అని వాలంటీర్లు మా వాళ్ళే చెప్పినప్పుడు. అని డైరెక్ట్ గా బహిరంగ సభల్లో కూడా చెప్పారు మంత్రులు. చెప్పినప్పుడు మా ఆర్మీది అన్నాడు ముఖ్యమంత్రి. ఆ, ఎలక్షన్ లో ఆర్మీ అన్నాడుదండి. అవును. ప్రభుత్వానికి ఆర్మీ అంటే ఒప్పుకుంటాము, ప్రజాసేవ చేయడానికి ఆర్మీ ప్రభుత్వం అంటే ఒప్పుకుంటాము. పార్టీకి ఆర్మీ ఎట్లయితారు? ఎన్నికల్లో అవును. పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వమా? పోటీ చేసేది పార్టీ కదా, ప్రభుత్వం చేయదు కదా. ఉమ్. మరి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మీద వాళ్ళని ఆపేస్తే ఏమి ఎంత కొంపలు మునిగిపోయి గగ్గోలు పెట్టి ఎంత ఓ అని. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక్కోసారి ఒక విధానం మాట్లాడతాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను వ్యతిరేకిస్తే పూర్తిగా వ్యతిరేకించాలి, మేము వచ్చే ప్రత్యామ్నాయంగా ఇలాంటి ఏర్పాటు చేస్తాం అనాలి. అలా కాదు, ఒకసారి వ్యతిరేకిస్తారు, ఒకసారి మేము సమర్థిస్తున్నాము, ఇంకా మెరుగైనటువంటి విధంగా వాలంటరీ వ్యవస్థ రూపొందిస్తాము అంటారు ప్రతిపక్షాలు కూడా. ఉమ్. ఇప్పుడు ఏం మెరుగైన 5,000కు పనిచేసేటువంటి వ్యక్తి అన్ని పనులు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు తప్పుడు పనులు చేయకుండా, లేకుంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్లకు సలాములు కొట్టకుండా, వాళ్ళు చెప్పింది చేయకుండా ఉంటారా? ఉంటారు కదా. మీకు ఒక అవును. ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్. ఉద్యోగం ఇప్పించాడు కదా అని చెప్పి ఒక కానిస్టేబుల్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు చెప్తే తన మోటార్ సైకిల్లో బాంబుల యొక్క బ్యాగ్ తీసుకొచ్చి వేరే ఎవరికో ఇవ్వాలని పలానా చోట ఇచ్చిరాపు అంటే సెక్యూరిటీని కాదని ఎన్నికల టైంలోనే ఇది పోయి ఇచ్చేసి వచ్చాడు. ఏం చెప్పాలి? లాయల్టీ ఎలా ఉంటుంది చెప్పండి? అతను పనిచేస్తుంది పోలీసు, చట్టానికి విరుద్ధము, బాంబులే తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చాడు అంటే అతనికి లాయల్టీ పార్టీ అయింది, కానీ తన డ్యూటీ, తను ఏ పొజిషన్ లో ఉన్నా, ఎలాంటి డ్యూటీ చేస్తున్నా అని ఆలోచించలేదు కదా.
అంటే మనిషికి తత్వం ఎలా ఉంటది? వీళ్ళు మమ్మల్ని నియమించింది వైఎస్ఆర్సీపీ అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారా, లేకపోతే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా? అసంభవం అది. నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఇప్పుడు పెన్షన్దారులకు వెళ్ళి నువ్వు ఎవరు కొట్టేస్తున్నావు, నువ్వు వైఎస్ఆర్సీపీకి వేయాలి, లేకపోతే రేపు నెల నుంచి రావు, లేకపోతే నేను ఇవ్వను అని కూడా చెప్పొచ్చు. లేదా పెన్షన్ డబ్బులతో పాటు ఓటర్లకు ఇచ్చే డబ్బు కూడా పంపిణీ చేయొచ్చు. వాళ్ళు 5,000 ఆమెకు వచ్చే 3,000 పెన్షన్ బదులు ఇంకొక 5,000 వేసి ఇదిగో జోలో పెట్టుకొని ఇచ్చి కూడా రావచ్చు. జరగదా? జరిగే అవకాశం లేవా? ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు అరే వద్దయ్యా ఈ 3 నెలలు వాళ్ళని మేము పక్కన పెడతాము, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉంది, సచివాలయ సిబ్బంది యావరేజ్న లెక్క వేశారు, ఒక్కొక్కరు ఎంతమందికి పంచొచ్చు అంటే 40 నుంచి 50 మంది వరకు పంచొచ్చు 3 రోజుల్లో. చాలా వాళ్ళు పంచితే సరిపోతాయి కదా 3 రోజుల్లో. అంటే ఇవాళ రాని పెన్షన్ రేపు వస్తుంది అంటే కొంపలు మునిగిపోతాయా, లేకపోతే ఏదో జరిగిపోతుందా? ఏం జరిగిపోతుంది? ఎవరో ఒక హార్ట్ అటాక్ తో చనిపోయాయంట. అంటే పెన్షన్ రాదంటానే హార్ట్ అటాక్ వస్తుందా ఎవరికైనా? అంటే మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ సమయం సందర్భంలో ఏదైనా జరిగితే దాన్ని రాజకీయానికి ముడి పెట్టడం. మామూలుగా న్యాచురల్ గా డెత్ అయినటువంటి సంఘటనలు కూడా రాజకీయ కారణాలకు దాన్ని కలిపేసి చెప్పడం. తీరా ఎంక్వైరీ చేసిన తర్వాత కారణం అది కాదని చెప్తారు. అంటే ఇవాళ రాజకీయ పార్టీలు దిగజారిపోయి ప్రతిదీ రాజకీయం చేస్తారు.